బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందకుండా బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు కుట్ర చేస్తున్నాయని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ విదేశ్ పర్యటనలో భాగంగా అంతర్జాతీయ స్థాయి విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లతో భేటీ అయ్యి విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి ప్రణాళికలు రచిస్తుంటే ప్రతిపక్షాలు అవగాహన లేకుండా విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు పెట్టుబడులు వస్తే ఎందుకు అడ్డుకుంటున్నారో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందకుండా బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు కుట్ర చేస్తున్నాయని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ విదేశీ పర్యటనలో భాగంగా అంతర్జాతీయ స్థాయి విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లతో భేటీ అయ్యి విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి ప్రణాళికలు రచిస్తూ ఉంటే ప్రతిపక్షాలు అవగాహన లేకుండా విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు పెట్టుబడులు వస్తే ఎందుకు అడ్డుకుంటున్నారో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీ ఈ రెండు పార్టీల వైఖరి కూడా రాష్ట్రం అభివృద్ధి కావద్దు, రాష్ట్రంలో ఎవ్వరూ బాగుపడొద్దు, రాష్ట్రంలో విద్యార్థులకు నాణ్యతమైన విద్య అందించొద్దు, రాష్ట్రంలో విదేశీ పెట్టుబడులు వచ్చి ఉద్యోగాలు రావద్దు, ఫ్యూచర్ సిటీ డెవలప్ కావద్దు, RRR రావద్దు, మూసి బాగుపడొద్దు, ఈ అంశాల మీదనే ఈ రెండు పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ వైఖరి ఉంది. ఈరోజు రేవంత్ రెడ్డి గారి విదేశీ పర్యటన, రేవంత్ రెడ్డి గారు అమెరికాకు పోవాలని అమెరికాలో హార్వర్డ్ యూనివర్సిటీ, MIT యూనివర్సిటీ, వర్జీనియా టెక్ యూనివర్సిటీ అధికారులతోటి, అక్కడ ఉన్నటువంటి సిబ్బందితోటి, అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్స్ తోటి డిస్కషన్ చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా సంస్థల గురించి, రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ విద్యార్థుల గురించి, వాళ్ళ నాణ్యతను, వాళ్ళ స్కిల్ ని పెంచి వాళ్లకు గ్లోబల్ స్టాండర్డ్ లో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉండే విధంగా వాళ్ళను తీర్చిదిద్దాలని ఒక మంచి ఆలోచనతోటి రేవంత్ రెడ్డి గారు అటు లండన్ లో కానీ ఇటు అమెరికాలో పర్యటన పెట్టుకున్నారు. ఈ పర్యటన మీద అటు బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారైనా, పోతే మన ఎవరు ధర్మపురి అరవింద్ గారైనా, లేదా రఘునందన్ రావు గారైనా, వీళ్ళు ఏం మాట్లాడిర్రు మీరు ఒకసారి చూస్తే ఏదో మాట్లాడాలని, కాంగ్రెస్ ని తప్పు పట్టాలన్న ఉద్దేశంతో మాట్లాడినట్టుగా క్లియర్ గా కనపడుతుంది. ఎందుకంటే మొదట్లో ఏమన్నారు, అసలు మేము అడ్డుకోలేదు, ఆయనకి రాష్ట్రంలో సమస్యలు ఉన్నాయి కాబట్టి, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీల పంచాయతీలు అవుతున్నాయి కాబట్టి వెనకకు వస్తుందని చెప్పి ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే వాళ్లకు మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ స్టేట్మెంట్ ఇచ్చిన దాకా కూడా తెలియదు రేవంత్ రెడ్డి గారు ఎందుకు వెనకకు వస్తున్నారు. అప్పుడు బద్నాం ఏం చేద్దాం అనుకుర్రు, ఆయన వెనకకు వస్తుండు, పార్టీ పరిస్థితి బాలేదు, ఇక్కడ చక్కదిద్దరికి వెనకకు వస్తుండు, అన్ని చదువుకోండి అనే విధంగా మాట్లాడి తెలంగాణ ప్రజల్ని, కాంగ్రెస్ పార్టీని తప్పుతో పట్టించేటువంటి పరిస్థితి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గురించి తప్పుగా మాట్లాడి, కానీ ఎప్పుడైతే మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ మాట్లాడిరో రేవంత్ రెడ్డి గారు విదేశీ పర్యటన ఒక ముఖ్యమంత్రి స్థాయిగా పోవాలి తప్ప ఆయన ఇష్టానుసారంగా ఆయనకి ఇష్టమైన వాళ్ళని కలవనికనో, ఇష్టమైన వాళ్ళతో తిరగనికనో పోనిక లేదని చెప్పి మళ్ళా కౌంటర్ ఇచ్చారు. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, మీకు సబ్జెక్టే లేకుండా ఎందుకు మాట్లాడాలి, మళ్ళీ దాన్ని వాస్తవాలు తెలుసుకొని దాని గురించి మళ్ళీ ఒక లైన్ ఎందుకు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే కేవలం మీ ఉద్దేశంలో రేవంత్ రెడ్డి గారు ఏం చేసినా కాళ్ళల్లో కర్రలేయాలి. గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2014 కంటే ముందు హైదరాబాద్ ని న్యూయార్క్ చేస్తా, ఇస్తాన్బుల్ చేస్తా, కరీంనగర్ ని ప్యారిస్ చేస్తా, వరంగల్ అని చెప్పి గాలి ముచ్చట్లు చెప్పింది. కానీ ఒక్కరోజు కూడా విదేశీ పర్యటనలకు పోయి వాస్తవంగా భారతదేశాన్ని కానీ మన తెలంగాణను డెవలప్ చేద్దామన్న ఆలోచన లేకుండే. ఇప్పుడున్న ముఖ్యమంత్రికి రాష్ట్రంలో 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాల అధికారంలోకి వచ్చిన తర్వాత వాస్తవాలన్నీ తెలుసుకుంటూ మంచి నాణ్యతమైన విద్యను అందియాలని కోరుకుంటున్నటువంటి ముఖ్యమంత్రిని అడ్డుకునే ప్రయత్నం, ఈ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావద్దు,
కాంగ్రెస్ ఏదైనా చేస్తే అడ్డుకోవాలని నేను ముఖ్యంగా ఇద్దరు మంత్రులను అడుగుతున్నా, బండి సంజయ్ గారిని, కిషన్ రెడ్డి గారిని. మీరు ఎక్స్టర్నల్ అఫైర్స్ తోటి మాట్లాడండి. తప్పేముంది మన రాష్ట్రానికి విద్యా సంస్థలను తీసుకొస్తే? రాష్ట్రంలో బీఆర్ఎస్ బీజేపీ